హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు మనం దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది 300 గ్రామ్స్ ఉంటుందండి ఈ రైస్. ఫస్ట్ ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. నేను విడిగా కుక్ చేస్తున్నాను, సో 2.5 గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు కుక్కర్లో కనుక కుక్ చేస్తున్నట్లయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు పులిహోరకి పొడి పొడిగా రావాలి కదా రైస్. సో 2 గ్లాసెస్. ఒక గ్లాస్ రైస్ అంటే 300 గ్రామ్స్కి ఇంత చింతపండు సరిపోతుందండి. ఒక నిమ్మకాయ సైజు గ్రామ్స్ లెక్కన వస్తే ఒక 50 గ్రామ్స్ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. మనకి కేజీకి 150 గ్రామ్స్ అండి. సో నేను 300 గ్రామ్స్కి 50 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. దానిలో కొంచెం వాటర్ వేసుకొని అది నానబెట్టుకోవాలి. తర్వాత రైస్ని ఇలా నేను విడిగా కుక్ చేస్తా అని చెప్పాను కదా, అలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి రైస్ ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. రైస్ పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ పాటు బాగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం స్ట్రెయిన్ చేసుకున్నామంటే మనకి పేస్ట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఈ నలకలు గడ్డలు ఏమైనా ఉంటే అన్నీ పోతాయి అన్నమాట. సో ఇలా తీసుకొని ఆ గుజ్జుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మనం పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఆ రైస్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకోవడం అంటే దాన్ని మ్యాష్ అయ్యేలా ఏం చేయకూడదు. మనం ఇలా గెరిటతో కలుపుకోకుండా ఇలా కుదించుకున్నా మనకు నీట్గా కలిసిపోతుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది బాగా. ఇలా చేసేసి మొత్తం ఆయిల్ పసుపు మిక్స్ అయ్యేలా చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి రైస్ని. సో ఈ రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న రైస్కి 300 గ్రామ్స్ రైస్కి ఒక 6-7 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి పెద్దవి. ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ పచ్చిమిర్చిని ఇలా తొడిమెలైనా తుంచుకోవచ్చు, లేదా ఒక ఘాటు పెట్టుకుంటే మనకు ఆ ఘాటు అనేది బయటకు వస్తుంది అన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పిడికెడు వేరుశెనగ గుండ్లు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మనకి లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, తర్వాత మనం ఘాటు పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి, కొంచెం అంతా ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అయిపోనివ్వాలి. పచ్చిమిర్చి మనకు బాగా ఫ్రై అయిపోవాలండి, అప్పుడే మనకి ఘాట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. మనకు చింతపండు అనేది నూనె బయటికి వదిలేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జాగరీ పౌడర్ యాడ్ చేశాను. మీ దగ్గర జాగరీ పౌడర్ లేకపోతే కొంచెం అంతా 1 ఇంచ్ బెల్లం ముక్కనైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతా యాడ్ చేసుకున్నాక చూస్తున్నారు కదండి, మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. మనం సాల్ట్ కనుక ఫస్టే యాడ్ చేస్తే మొత్తం చిందుతుంటుంది, సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మనం కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఇదే ప్రాసెస్లో
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో అలా మిక్స్ చేసేసుకోవచ్చండి. ఈ రైస్లో కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకసారి యాడ్ చేస్తే ఒక్కోసారి చింతపండు పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో మనకి పుల్లగా ఉంటుందన్నమాట. ఒకవేళ తక్కువైతే మనం నిమ్మరసం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చివరిలో పచ్చి కరివేపాకు యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. మనం చింతపండు గుజ్జులో బెల్లం యాడ్ చేయడం వలన మనకు పులిహోర టేస్ట్ అనేది ఎంతో కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఈ చింతపండు పులిహోరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.